కోల్కతా హత్యాచార ఘటనపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. గురువారంలోగా అఫిడవిట్ దాఖలు చేయాలని సీబీఐని ఆదేశించింది. ఈ ఘటనపై నేషనల్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయాలని కేంద్రానికి ఆదేశాలు జారీ చేసింది. సీనియర్, జూనియర్ డాక్టర్ల భద్రతపై సిఫార్సులు చేయాల్సిందిగా టాస్క్ ఫోర్స్ కి బాధ్యతలు అప్పగించింది. ఇక మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ తీరుపై ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. వెంటనే ఎఫ్ఐఆర్ ఫైల్ చేయలేదని ప్రశ్నించింది. అంతకుముందు ఆసుపత్రిలో విధ్వంసం చేస్తుంటే పోలీసులు ఏం చేస్తున్నారని నిలదీసింది. కోల్కతా హత్యాచార ఘటనపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. గురువారంలోగా అఫిడవిట్ దాఖలు చేయాలని సీబీఐని ఆదేశించింది. ఈ ఘటనపై నేషనల్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయాలని కేంద్రానికి ఆదేశాలు జారీ చేసింది. సీనియర్, జూనియర్ డాక్టర్ల భద్రతపై సిఫార్సులు చేయవలసిందిగా టాస్క్ ఫోర్స్ కి బాధ్యతలు అప్పగించింది. ఇక మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ తీరుపై ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. వెంటనే ఎఫ్ఐఆర్ ఫైల్ చేయలేదని ప్రశ్నించింది. అంతకుముందు ఆసుపత్రిలో విధ్వంసం చేస్తుంటే పోలీసులు ఏం చేస్తున్నారని నిలదీసినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం అందించడానికి మా అసోసియేట్ ఎడిటర్ రాజు సిద్ధంగా ఉన్నారు. రాజు, గాయత్రి, మీద కోల్కతాలోని ఆర్జీకర్ మెడికల్ కాలేజ్ హాస్పిటల్లో ట్రైనీ వైద్యురాలిపై అత్యాచార ఘటనని మోటోగా స్వీకరించిన సుప్రీంకోర్టు ప్రస్తుతానికి సుప్రీంకోర్టు విచారణ ప్రారంభించింది. ఆ విచారణ ఇంకా కూడా కంటిన్యూ అవుతుంది పరిస్థితి. అయితే ఈ సందర్భంగా సర్వోన్నత న్యాయస్థానం కొన్ని కీలకమైనటువంటి ఆదేశాలు జారీ చేసింది. ఎస్పెషల్లీ గురువారంలోగా ఇప్పుడు జరుగుతున్నటువంటి దర్యాప్తు మీద అఫిడవిట్ దాఖలు చేయాలని చెప్పేసి సిబిఐని సుప్రీంకోర్టు ఆదేశించింది. జాతీయ స్థాయిలో నేషనల్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి. ఎస్పెషల్లీ వైద్యులకు సంబంధించి అంటే సీనియర్ రెసిడెంట్స్ కావచ్చు, అలాగే సీనియర్ డాక్టర్తో పాటు జూనియర్ డాక్టర్ల భద్రత పైన అనేక సిఫార్సులు చేయాల్సిందిగా నేషనల్ టాస్క్ ఫోర్స్ కు ఈ బాధ్యతలు అప్పగించాలి అని చెప్పేసి కేంద్రాన్ని కూడా ఆదేశించినటువంటి పరిస్థితి. దీంతో పాటు విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు కొన్ని కీలకమైనటువంటి అంశాలను లేవనెత్తినటువంటి పరిస్థితి. ఎస్పెషల్లీ మెడికల్ కాలేజ్ ప్రిన్సిపాల్ తీరుపైన ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. వెంటనే ఎందుకు ఎఫ్ఐఆర్ ఫైల్ చేయలేదని చెప్పేసి ప్రశ్నించడమే కాకుండా హాస్పిటల్లో తర్వాత అంటే ఘటన జరిగిన తర్వాత హాస్పిటల్లో విధ్వంసం చేస్తూ ఉంటే పోలీసులు ఆ సందర్భంగా ఏం చేస్తున్నారు అని చెప్పేసి పోలీసుల తీరుబాటులో కూడా ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. అయితే ఈ మెడికల్ కాలేజ్ సంబంధించి ఆ ప్రిన్సిపాల్ రాజీనామా చేసినటువంటి వెంటనే ఆయన మరో కాలేజీకి వెంటనే ఎలా నియమిస్తారని చెప్పేసి ఆ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్ కూడా అనేక సందేహాలు వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ఉంది. సో గురువారంలోగా సిబిఐకి సంబంధించి దీని మీద ఒక అఫిడవిట్ దాఖలు చేయాలని చెప్పి కూడా చెప్పినటువంటి పరిస్థితి. మరోపక్క ఇదే కేసు హైకోర్టులో, కోల్కతా హైకోర్టులో కూడా ప్రస్తుతానికి విచారణ జరుగుతుంది. సో ఈ విచారణలో అనేక అంశాలని కోల్కతా హైకోర్టు కూడా లేవనెత్తినటువంటి పరిస్థితి. ఎస్పెషల్లీ ప్రభుత్వంతో పాటు అక్కడ ఉన్నటువంటి పోలీసులు జైలుకి వెళ్ళడానికి సిద్ధం కండి అని చెప్పేసి తీవ్ర స్థాయిలో హైకోర్టు కూడా ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. మరోపక్క దేశవ్యాప్తంగా ఇప్పుడు ఈ ఘటనకు సంబంధించి తీవ్ర స్థాయిలో ఆగ్రహావేశాలు వ్యక్తం అవుతూ ఉండడం, ఎస్పెషల్లీ వైద్యులు దీని మీద విధులు బహిష్కరించుకునే ఆందోళన జరుగుతూ ఉన్నటువంటి నేపథ్యంలో వైద్య సేవలు కూడా ఎక్కడికెక్కడ స్తంభిస్తున్నాయి. మరి ఈ నేపథ్యంలోనే సుప్రీంకోర్టు ఈ కేసుని సుమోటోగా తీసుకుని ప్రస్తుతానికి విచారిస్తుంది. మరొక హైకోర్టులో కూడా అఫిడవిట్ దాఖలు కావడం, హైకోర్టులో కూడా ఒక కేసు దాఖలైన నేపథ్యంలో దాని మీద కూడా విచారణ జరుగుతుంది. అటు కోల్కతా హైకోర్టు అలాగే సుప్రీంకోర్టులో ఒకేసారి ఈ కేసుకు సంబంధించినటువంటి విచారణ జరుగుతూ ఉన్నటువంటి నేపథ్యంలో దీని మీద తీవ్ర స్థాయిలో న్యాయమూర్తులు కూడా స్పందిస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. సో దీంతో పాటు నేషనల్ స్థాయిలో ఏర్పాటు చేస్తున్నటువంటి ఈ టాస్క్ ఫోర్స్ కు సంబంధించి అనేక సూచనలు చేయాలని చెప్పి టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేశారు. అందులో సుప్రీంకోర్టు ఒక పేరు కూడా సజెస్ట్ చేసినటువంటి పరిస్థితి. అందులో ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంట్రాలజీకి సంబంధించినటువంటి డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి ఇందులో పెట్టాలని చెప్పి కూడా ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తుంది. సో మొత్తానికి గురువారంలోగా ఇక్కడ సిబిఐకి సంబంధించినటువంటి విచారణ బృందం దీని మీద అఫిడవిట్ దాఖలు చేయాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేయడం, అంతేకాకుండా జాతీయ స్థాయిలో ఒక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేస్తూ సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసినటువంటి నేపథ్యంలో దీని మీద వైద్యులు కూడా ఒక పక్క ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఎలాంటి చర్యలు తీసుకునే దాని మీద పూర్తి స్థాయిలో నివేదిక సమర్పించాలని చెప్పి కూడా సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసినట్టు పరిస్థితి అనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ రాజు.